హాయ్ అండి. జున్ను పెళ్ళికొడుకు చేయడం ఇంకా ప్రధానం కూడా చూసేసాం కదా. ఈరోజైతే మేము జున్ను పెళ్ళికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా నేను, మా ప్రైజీ, మా హస్బెండ్, ఇంకా వినీత్ మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్, ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. సో మేము నలుగురం స్టార్ట్ అయ్యాము మ్యారేజ్కి అయితే. అండ్ స్టార్ట్ అయినప్పుడు చాలా మబ్బులుగా వర్షం పడేలా ఉంది. వర్షం పడుతుందేమో అనుకున్నాం కానీ బై గాడ్స్ గ్రేస్ వర్షం అయితే పడలేదు. నేనైతే చాలా సింపుల్గా ఇలా రెడీ అయ్యా. ప్రైజీ కూడా ఫ్రాక్ వేసుకొని రెడీ అయ్యి చాక్లెట్స్తో అయితే ఆడుకుంటుంది. యాజ్ యూజువల్గా మేము 10కి స్టార్ట్ అయ్యాము. 11 కల్లా కళ్యాణ మండపం దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా వెళ్ళిపోయిన వెంటనే మా ఫ్రెండ్ సౌభాగ్య ఉందిగా, సో తనతో అయితే పిక్స్ తీసుకుంటున్నాను. ఇంకా పింటూ వాళ్ళు మేమందరం కూడా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కదా, సో మొత్తం మా చైల్డ్హుడ్ అంతటినీ పిలిచారనమాట పెళ్ళికి. ఇంకా మా బాబీ అన్నయ్య, మా అక్క, యాపిల్, ఈయన మా మావయ్య గారు. సో మేమందరం కలిసి ఒకసారి రీయూనైట్ లాగా, గెట్ టుగెదర్ లాగా అనిపించింది జున్ను పెళ్ళి అయితే మా అందరికీ కూడా. ఇంకా మేము వెళ్ళేటప్పటికి పెళ్ళి స్టార్ట్ అయిపోయింది. ఇంకా మెసేజ్ అయితే అవుతుందన్నమాట. సో మేమందరం కూడా ఒకరినొకరు పరిచయాలు చేసుకుంటూ చాలా మంచిగా బిజీగా అయితే గడిపేశాము. ఇంకా పాస్టర్ గారు ఏం చెప్తున్నారో కూడా అయితే మేము వెళ్ళలేదన్నమాట. ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే స్టేజ్ మీద కూర్చొని అన్నీ కూడా వింటున్నారు. పెళ్ళికూతురు అక్క పింటూ, నా బుడ్డి, నా బెస్ట్ ఫ్రెండ్ కదా, మీకు తెలుసు ఆల్రెడీ. ఇంకా అదైతే మేము వచ్చాం కదా అని మమ్మల్ని పలకరించడానికి అయితే మా దగ్గరికి వచ్చింది. సో ఇంకా ఆర్కెస్ట్రాతో కలిసి మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా కలిసి ఒక స్పెషల్ సాంగ్ అయితే పాడారనమాట పెళ్ళిలో. ఇంకా పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది. పెళ్లి ప్రమాణాలు అన్నీ కూడా చేయిస్తున్నారు. గణపరిచి సుఖదుఖులను సంరక్షించి మీరిద్దరు బ్రతికున్నంత కాలము మరి ఇతర స్త్రీని ఆశింపక వినీతతోనే కాపురం చేయుదువా? ఏంటిది? అదే మొత్తం ఒకసారి చెప్పు. వినీతతోనే. ఇంకా పెళ్ళి అవుతుంటే అందరూ కూడా చాలా సైలెంట్గా పిన్ డ్రాప్ సైలెంట్గా కూర్చొని పెళ్ళికొడుకు పెళ్ళికూతురు చేస్తున్న ప్రమాణాలు అండ్ ప్రామిసెస్ అయితే వింటున్నారనమాట. సో పెళ్ళి కూడా కరెక్ట్గా టైంకి స్టార్ట్ అయ్యి టైంకి అయిపోయింది. ఇంకా అందరూ చాలా పిన్ డ్రాప్ సైలెంట్తో అయితే ఉన్నాము. ఇంకో మా పాప, మా హస్బెండ్, ఇంకా అనపత్తి నుంచి వచ్చిన అందరం కూడా ఒక రోలో అయితే కూర్చున్నాము. తిను మా హస్బెండ్, మా మావయ్య, యాపిల్, ఈయన మా బావగారు అండ్ మా బుజ్జక్క వాళ్ళ హస్బెండ్ అనమాట. ఇదిగో సౌభాగ్య, అండ్ సౌభాగ్య పక్కన మా అక్క అండ్ ఇంకా వదిన ఇద్దరు అయితే కూర్చున్నారనమాట. అందరం కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి వెనకాల కూర్చున్నాము. మా అక్క, మా వదిన, ఇంకిద్దరు కూడా ఫోటో తీస్తున్నాను అనుకుని స్టిల్ ఇస్తున్నారు, కానీ నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట. నా భర్తగా స్వీకరించి నా జీవిత కాలం నీడలా నమ్మకముగా. ఎక్కడ చూస్తున్నావు? నీడలా నమ్మకముగా ఉందని ప్రమాణము చేస్తున్నాను. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. దేవారాధయ్యా, దేవారాధయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం, ఈ సమయం. తాళి కట్టిన తర్వాత ఇంకా దండలు మార్చుకోవడం కూడా ఉంటుంది కదా. సో పాస్టర్ గారు అయితే ఇద్దరికి చెప్పి దండలు మార్చుకోవడానికి అయితే వాళ్ళిద్దరిని సిద్ధపరుస్తున్నారు. దండలు మార్చుకోవడం కూడా అయ్యింది. ఎవరేస్తారమ్మా? నువ్వేయా? చాలా మంచిది మా బాడీ వేసారు. ఇంకా మ్యారేజ్ అవుతుండగానే 1 o'clock నుంచి లంచ్ అయితే స్టార్ట్ చేశారు. లంచ్లో కూడా చాలా ఐటమ్స్ పెట్టారు. ఫిష్ ఫ్రై, ఎగ్ ఫ్రై, మిక్స్డ్ బిర్యానీ, అలాగే చికెన్ పెరుగు పచ్చడి అని ఒక స్పెషల్ ఐటెం పెట్టారు. అదైతే సూపర్గా ఉందన్నమాట. ఇంకా భోజనాలు చేసేసి మేమందరం కూడా అక్షంతలు వేసేసి నేను, మా అక్క మేమందరం సెండ్ ఆఫ్కి అయితే రెడీ అయిపోయాం. ఇక్కడ కట్నాలు కానుకలు అనమాట. సో పిల్ల బ్యాచ్ అందరూ ఇక్కడ కూర్చున్నారు. తిను ఎజ్రా పింటూ వాళ్ళ తమ్ముడు అనమాట. చిన్నప్పుడు ఎప్పుడో చూశాను, మళ్ళీ ఇంత పెద్దగా అయ్యాక చూశాను ఎజ్రాని. అండ్ మా చెల్లి, సౌభాగ్య వాళ్ళ పాప, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అందరూ కూడా ఇక్కడైతే కూర్చొని చిల్ అవుతున్నారనమాట. అండ్ మేము కూడా అక్షంతలు వేసాము. డెకరేషన్ అయితే మంచిగా ఫ్లవర్స్తో చేసాము.
చేశారు. చాలా బాగా అనిపించింది అనమాట థీమ్ నాకు. వైట్ అండ్ గ్రీన్ టెంకీస్ ఫ్లవర్స్తో కూడా చాలా నీట్గా రోజ్ ఫ్లవర్స్తో చేశారు. డెకరేషన్ అయితే చాలా బాగుందనమాట. ఇంకా అందరం కూడా ఒక్కొక్కరుగా పిక్స్ అయితే తీసుకుని మేమందరం ఫ్యామిలీ పిక్స్ ఇంకా ఇండివిజువల్గా పిక్స్ తీసుకుని తను మా చెల్లి అక్షింతలు వేసి వచ్చేస్తుంది స్టేజ్ నుంచి. సో ఇంకా అందరం 3 అయ్యేటప్పటికి అక్షింతలు అన్నీ వేసి మాకు కాకినాడలో కొద్దిగా పనులు ఉన్నాయని చెప్పి ఇంకా మ్యారేజ్ చూసుకుని ఆ పనులన్నీ చూసుకుని ఇంటికైతే వచ్చేసాము. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.